ఎస్ రైట్ నో ముకుంద జ్యువెలరీ 9th బ్రాంచ్ జూబ్లీ హిల్స్ లో ఓపెన్ చేశారు. సో మేనేజింగ్ పార్ట్నర్ అయినటువంటి కృష్ణ గారు మనతో పాటు ఉన్నారు. సార్తో మాట్లాడిద్దాం. నమస్కారం సార్. నమస్తే మేడం. సో 9th బ్రాంచ్ ఇక్కడ ఈ రోజు ఓపెన్ చేశారు. సో ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా హ్యాపీ ఫీల్ అవుతుందండి. ఎందుకంటే మనం సిటీలో నలుమూలలో ఇప్పటికి 7 బ్రాంచెస్ ఓపెన్ చేసాము. ఇది 7th బ్రాంచ్ సిటీలో. అవుట్ ఆఫ్ సిటీ వచ్చేసి ఖమ్మం, హన్మకొండ ఉంది. మనకి త్వరలో ఈ నెల ఫిబ్రవరి 28వ తారీఖు వైజాగ్లో కూడా ఆంధ్రప్రదేశ్లో ఫస్ట్ బ్రాంచ్ ఓపెన్ చేయబోతున్నాము. చాలా హ్యాపీగా ఉంది. అంటే జూబ్లీ హిల్స్ ఇప్పుడు హైదరాబాద్ సిటీలో బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్ అంటే ఒక హానర్. అంటే ఆ హానర్ కొంచెం హ్యాపీ ఫీల్ అవుతుందో కొంచెం ఈ ఏరియాలో మన స్టోర్ ఫస్ట్ అవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ 2 to 12% కాన్సెప్ట్లో ఇస్తున్నందుకు కస్టమర్లకి అతి చౌక విఏ అంటారు, అతి తక్కువ విఏ మేకింగ్ ఛార్జెస్ ఏమీ లేకుండా అందించడంలో మనం సఫలీకృతమని ఆనందపడుతున్నాం. ఓకే. సో మేనేజింగ్ పార్ట్నర్ అంటే కలిసి వర్క్ చేయడం చాలా మందికి చాలా విషయాలలో బిజినెస్లలో పెద్దగా కలిసి రాదు అంటారు. సో మీకు ఎలా ఉంది? అందరం కలిసి నడిస్తే ఏదైనా కలిసి వస్తుందండి. ఇటువంటి ఈగోస్ ఏమీ పెట్టుకోకుండా పక్కన పెట్టుకోకుండా అంతా మనదే అనుకొని చేసుకుంటూ వెళ్తే ఎప్పుడు ఏ ప్రాబ్లం రాదు. ఓకే. సో ప్రాఫిట్ కానీ లాస్ కానీ ఎలా చూస్తారు? ప్రస్తుతానికి ప్రాఫిట్ లాస్ చూసే పరిస్థితుల్లో లేమండి. ఎందుకంటే ఎలా ముందుకెళ్ళాలని కాన్సెప్ట్. ఎందుకంటే ఎప్పుడు ప్రాఫిట్ చూసుకుంటా ఉంటే ఆ బిజినెస్ ఎప్పుడు ముందుకెళ్ళదు. మనం దాన్ని ఎలా ముందుకు వెళ్ళాలి, ఎలా ముందుకు తీసుకెళ్ళాలి, మన ద్వారా ఇంకా ఎంతమందికి ఉపాధి కల్పించాలి, ఆ కాన్సెప్ట్తో మనం ముందుకెళ్తా ఉన్నాం అనుకోండి ఇబ్బంది ఏం లేదు. ఇప్పుడు ఎన్ని కోట్లు సంపాదించి మనం బ్యాంక్లో ఉంటాయి అని తప్పించి మనం ఏం దాన్ని యూజ్ చేసుకోలేము. మనం ఎంత తిన్నా రోజుకి 3 పూట్ల తింటాం. అంతే ఇప్పుడు ఈ మధ్య అంతా డైటింగ్ అని చెప్పి దాన్ని 2 కుదించారు. అందువల్ల ఏంటంటే మేము ఎప్పుడు ప్రాఫిట్ అండ్ లాస్ చూసుకునే పరిస్థితులు లేము. ఎంతవరకు కస్టమర్స్కి ఇప్పటివరకు 2 to 12% ఇస్తాం. ఇంకా మెరుగైన సౌకర్యం ఎలా ఇవ్వాలి, ఇంకా ఏమేమి ఫెసిలిటీస్ యాడ్ చేయాలి, ఇంకా ఏ రకంగా కస్టమర్ ఇప్పుడు పెరిగిన రేట్లు ఉన్నాయి, ఆ రేట్ల టైంలో కస్టమర్కి వీలైనంత వరకు లైట్ వెయిట్ జ్యువెలరీ స్టార్ట్ చేసి కస్టమర్కి ఎట్లా వాళ్ళకి బడ్డీని తగ్గించాలి ఆ కాన్సెప్ట్లో ఆలోచిస్తాం తప్పించి ప్రాఫిట్ అండ్ లాస్ గురించి ఎప్పుడు ఆలోచించండి. సో అంటే బిజినెస్ అనగానే చాలా రకాల బిజినెస్లు ఉంటాయండి. సో అందులో జ్యువెలరీయే గోల్డ్ రిలేటెడ్ ఎందుకు చూస్ చేసుకున్నారు అంటే ఏం చెప్తారు? అంటే జ్యువెలరీ అనేది మేము చిన్నప్పటి నుంచి ఈ ఫీల్డ్లోనే వర్క్ చేసి ఈ స్టేజ్కి వచ్చాం కాబట్టి బేసిక్గా ఎవరికి అనుభవం ఉన్న ఫీల్డ్లో వాళ్ళు ముందుకు వెళ్ళాలనుకుంటున్నారు. అనుభవం లేని ఫీల్డ్లోకి వెళ్ళి మనం ఏదో రకంగా చేయగలుగుతుంటాం. అలాంటివి కాకుండా మనకి ఈ ఫీల్డ్లోనే ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి ఈ ఫీల్డ్లోనే మనం ముందుకెళ్తాం జరుగుతుంది. ఎందుకంటే ఇది సేఫ్ ఫీల్డ్ కూడా. జ్యువెలరీ అంటే గోల్డ్, సిల్వర్ అలాంటివి ఏంటంటే సేఫ్. కస్టమర్కు తీసుకోవడానికి కూడా వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు ఎంత ఇన్వెస్ట్ చేసినా సరే వాళ్ళు ఇన్వెస్ట్ చేసేట్లో మేజర్ పార్ట్ అది సేవింగ్ అనమాట. ఎలాగో వాళ్ళ దగ్గరే ఉంటుంది కాబట్టి ఎన్ని సంవత్సరాలు కాదు ఇంకొక 100 సంవత్సరాల తర్వాత బంగారము, వెండి బిజినెస్ అనేది సేఫ్ బిజినెస్. అలాగే కస్టమర్స్ కూడా సేఫ్ ఇన్వెస్ట్మెంట్ కాబట్టి ఎవరికి వీలైనంత వరకు వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు కాబట్టి ఈ బిజినెస్లో మనం ముందుకెళ్ళడం జరుగుతుంది. ఓకే. సో ఓన్ బ్రాంచ్, ఓన్ వర్క్స్ కాబట్టి మీకు తెలిసిన ఫీల్డ్ అంటున్నారు బిజినెస్లో. సో మీరు గోల్డ్ పర్చేసింగ్ అని అంటే ఇక్కడ నుంచే తీసుకుంటారా, బయట ఏదైనా విజిట్ చేస్తూ ఉంటారా? అదే మేడం, మీరు పర్చేజింగ్ అని అడిగారు. పర్చేజింగ్ కాదు, మాది ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్. మా ఓన్ ప్రొడక్షన్ అనమాట. మన ఫ్యాక్టరీస్లోనే తయారవుతాయి. ఆల్ ఓవర్ ఇండియా హైదరాబాద్లో కానీ, ఢిల్లీలో కానీ, చెన్నైలో కానీ, ముంబైలో కానీ, బెంగళూరులో కానీ, కలకత్తాలో కానీ మన వర్క్షాప్స్ ఉంటాయి, ఓన్ వర్క్షాప్స్ ఉంటాయి. మన వర్కర్లతో తయారు చేయించి మన డిజైన్లు క్రియేట్ చేస్తున్నాం కాబట్టి మార్కెట్లో ఇవాళ పోటాపోటీగా ముందుకెళ్తున్నాం. అంటే ఓన్లీ క్రియేషన్ ప్లస్ మనం కస్టమర్కి ఇచ్చే రేట్స్, దాని తర్వాత ఇచ్చే సర్వీస్, ఆ మూడింటి మీదే మేము డిపెండ్ అయి ఉంటాం. ఆ సైడ్ నుంచి మేమెంత కష్టపడతామో మాతో పాటు మా టీం కూడా, టీం అంటే మేము బేసిక్గా అందరూ స్టాఫ్ ఉంటారు, మేము టీం అంటాము. మా టీం మెంబర్స్ కూడా అదే కష్టపడతారు. వాళ్ళు కూడా అలాగే డెవలప్ అవుతుంటారు. ఫ్యూచర్లో ఇప్పుడు మన దగ్గర హెల్పర్గా జాయిన్ అయిన వాళ్ళు తొందరగా సేల్స్ మ్యాన్ అవుతుంటారు, సేల్స్ మ్యాన్గా జాయిన్ అయిన వాళ్ళు సూపర్వైజర్ అవుతుంటారు, సూపర్వైజర్ నుంచి ఇన్ఛార్జ్ కేటగిరీకి తొందరగా షిఫ్ట్ అయిపోతుంది. మనం స్టార్ట్ చేసిన 3 సంవత్సరాల్లోనే చాలామంది అలా ప్రమోట్ అయ్యారు. అది కూడా మాకు చాలా ఆనందంగా ఉంటుంది. ఓకే. సో అదర్ బ్రాండ్స్ ఉంటాయి కదా, చాలా ఉన్నాయి బ్రాండ్స్ గోల్డ్ అనగానే. సో అదర్ బ్రాండ్స్ని విజిట్ చేయటం, అక్కడికి ఇక్కడికి ఉన్న డిఫరెన్సెస్ చూడడం అలా ఎప్పుడైనా చేశారా? అంటే మేము ఇప్పుడు అలా చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మార్కెట్ ఓపెన్ అయిపోయింది. ఎవరెవరు ఏం చేస్తున్నారనేది ఓపెన్గా అనౌన్స్ చేస్తున్నారు. అలాగే మేము కూడా ఇప్పుడు ఫ్యాక్టరీ అవుట్లెట్ని పెట్టిన తర్వాత లోపలికి వస్తే ఏముంటుంది అనేది మనం ముందే చెప్తాం. 2 to 12% బేసిక్గా బంగారు వస్తువుల తయారీకి హైయెస్ట్ 10% తీసుకుని 24, 25, 30% తీసుకునే వాళ్ళు కూడా ఉన్నారు. మనది ఏంటంటే 2 to 12%, 2తో స్టార్ట్ అవుతుంది, 12తో ఎండ్ అయిపోతుంది. అందువల్ల ఏంటంటే ఇక బయటికి వెళ్ళి మనం చూడాల్సిన అవసరం లేదు. కస్టమర్స్కి మనం దాన్ని రీచ్ చేయగలిగితే చాలు. ఆ ఉద్దేశంతో మేము వర్క్ చేస్తూ ఉంటాం ఇప్పుడు కూడా. ఓకే అండి, థ్యాంక్ యూ సార్. నమస్తే మేడం, థ్యాంక్ యూ.